హైదరాబాద్ విలీనం కోసం జరిగిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. చరిత్రకారులు చేసిన కృషిని ప్రభుత్వాలు గుర్తించకపోవడం బాధ కలిగించే విషయమన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కాకా మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు అమరులను గుర్తించాలన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రమజీవి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, విద్యావేత్త చుక్క రామయ్య, మల్లు స్వరాజ్యం పాల్గొన్నారు. పుస్తకాలు ప్రజల జీవితాల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాలన్నారు మాజీ ఎంపీ వివేక్. సాయుధ పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శ్రమజీవి పుస్తక రచయితకు కాకా మెమోరియల్ అవార్డును బొబ్బా నాగమల్లేశ్వర్ రెడ్డికి అందజేశారు వివేక్. గట్టిగా పనిచేసి రామలమ్మ వారు గురించి వారి కొడుకు నాగమల్లేశ్వర్ రెడ్డి గారు మంచి పుస్తకం రాయడము చాలా మంచి విషయం. ఈ కొత్త జనరేషన్లో అందరూ కూడా మర్చిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు. కానీ మీరు ఒక మంచి రెస్పాన్సిబిలిటీగా మీ తల్లి చేసిన సాయుధ పోరాటం గురించి అందరు ప్రజలకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పే అవసరం ఉంది. కాకా మెమోరియల్ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు పుస్తక రచయిత నాగమల్లేశ్వర్ రెడ్డి. ఇదే స్ఫూర్తితో మరిన్ని పుస్తకాలు అందిస్తానన్నారు ఆయన. మరి ఎట్లా గుర్తించారో నిజంగా నా యొక్క నేను పుస్తకం రాసినందుకనే కానీ, లేకపోతే మా అమ్మగారి యొక్క త్యాగపురుషుడు త్యాగమూర్తి కడుపున పుట్టినందుకని చెప్పి కానీ, నేను కష్టజీవన ఉద్దేశంతో కానీ, మరి అంజుబాబు గారు ఎక్కువగా ఆడ వివేక్ గారికి చెప్పినట్టున్నారు. బాగా చక్కగా నా గురించి వారు అర్థం చేసుకొని నా యొక్క శక్తి సామర్థ్యాలని వాటిని అర్థం చేసుకొని వీరికి వచ్చినందుకు మాత్రం ఆ అవార్డు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజా ఉద్యమాల్లో చనిపోయిన వీరుల చరిత్రను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి. దేశ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు. మన ముందు తరం వారు ఈ బ్రహ్మాండమైనటువంటి త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు వృధా కావడానికి వీలు. తెలంగాణలోనూ భారతదేశంలోనూ మన ప్రజలు మరింత ప్రజానుకూల విధానాలు అనుసరించే వారి చేత పరిపాలించబడాల్సినటువంటి అర్హత కలిగిన వారు. కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, వీటిని తిప్పికొట్టాలి. పేరు కన్నా ఉద్యమమే ప్రధానం అనుకున్నారు. ఉద్యమం యొక్క సఫలమే తన యొక్క ప్రధానం అనుకున్నారు. అట్లాంటి మహావీరుల యొక్క ఉద్యమం కాబట్టి ఎంతో క్రమశిక్షణతో జరిగిన ఉద్యమాన్నితో ఈనాడు పుస్తక రూపంలో వారి కొడుకు తీసుకురావడం చాలా శ్లాఘనీయ విషయం. అవార్డు ప్రధానోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించారు.